Hey guys, welcome back to my channel. If you're new here, this is Madhulika and I make fashion, travel and beauty related videos in Telugu. This video is continuation of my trip to Bhadrachalam. సో ఈ వీడియో పార్ట్ 2 అనమాట. ఇవాళ నేను నా ఫ్రెండ్ పెళ్ళి కోసం భద్రాచలం టు పాల్వంచకి వెళ్ళాను. ఎంత తొందరగా రీచ్ అవుదాం అనుకున్నా, అసలే అమ్మాయిలం రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాం కాబట్టి మేము లేట్గా రీచ్ అయినా కరెక్ట్ టైంకి రీచ్ అయినాం. అంటే తాళి కట్టే టైంకి రీచ్ అయినాం. తాళి కట్టడానికి ముందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ తను ఏడవడం స్టార్ట్ చేశారు. వీ ఫెల్ సో బ్యాడ్ బికాజ్ ఏ అమ్మాయికైనా ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ కదా, అందరూ ఫేస్ చేయాలి. సో తర్వాత ఇలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టారు. సాడ్ మూమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో డాన్స్ చేసాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మేము. వీ ఫెల్ సో జాయస్. తెలంగాణ వెడ్డింగ్స్లో ప్రతి ఒక్కరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, పెద్దవాళ్ళ నుండి చిన్న పిల్లల దాకా. సో ఫుల్గా డ్యాన్సులు చేసినాము. తర్వాత పక్కనే పాల్వంచలో దుర్గమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ అంట. అక్కడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని మేము కళ్యాణ మండపంకి మళ్ళీ రిటర్న్ వచ్చి లంచ్ చేద్దామని వెళ్ళాము. సో మేము వెళ్ళే లోపల తెలంగాణ వెడ్డింగ్స్ కదా, సో ఫుల్ నాన్ వెజ్ ఫీస్ట్ ఉండే. నేనైతే వెజ్ తిన్నాను. లంచ్ అయిపోయాక పెళ్లి కూతురికి బాయ్ బాయ్ చెప్పేసి వీఆర్ బ్యాక్ అగైన్ టు భద్రాచలం. నేను నా ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ తినడానికి బయటికి వెళ్తున్నాం. ఇక్కడ దాకా వచ్చాక అథెంటిక్ స్నాక్స్ ట్రై చేయకపోతే బాగోదు. సో పునుగులు బజ్జీలు యమ్ యమ్ యమ్. నా ఫ్రెండ్ భద్రాచలం నుండే కాబట్టి నాకు ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళింది. ఇక్కడ అన్నీ ఒక్కొక్క పీస్ లాగించేసాను. స్నాక్స్ తినడం అయిపోయాక నా ఫ్రెండ్ అలా సరదాగా నన్ను టెంపుల్ దగ్గర వరకు తీసుకెళ్ళింది చూద్దామనేసి. బయట నుండి టెంపుల్ వ్యూ ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉండే. రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్తున్నాను. సో నా ఫ్రెండ్ డీటెయిల్స్ మొత్తం చెప్పింది, ఎక్కడి నుండి వెళ్తే మనకి తొందరగా దర్శనం అవుతుంది అని. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, సో నాకు గుర్తులేదు ఎలా వెళ్ళాలో టెంపుల్కి. సో తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. తను భద్రాచలం నుండే కాబట్టి షీ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ మీ సో వెల్. అండ్ దట్ డే హ్యాస్ ఎండెడ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఐ వోక్ అప్ అట్ 4 AM అండ్ రీచ్ టు టెంపుల్ బై 5 AM. సో అక్కడ ఇన్ బిట్వీన్ డాగ్స్ కూడా వెంటబడినాయి. చాలా భయం వేసింది, బట్ ఒక ఆంటీ హెల్ప్ చేశారు, థ్యాంక్ గాడ్. And by God's grace I reached temple safely and 200 rupees టికెట్ తీసుకొని టెంపుల్లోనే 45 minutes ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. నా బర్త్డే రోజు మార్నింగే దర్శనం చేసుకొని పీస్ఫుల్గా దేవుడితో టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది నాకైతే. టెంపుల్ వ్యూ ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుండేనో చూడండి, ఎంత బాగుంది ఈ టెంపుల్ అసలు. సో నేను బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ తీసుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ నేను ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను, మల్మల్ శారీ. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మల్మల్ శారీస్. అండ్ టెంపుల్స్కి ఇలా టెంపుల్లోనే కింద గోశాల ఉంటుంది. సో కౌస్కి ఫీడ్ చేసి నేను ఇంకా కిందికి వెళ్ళిపోయి టెంపుల్కి పక్కనే పాపికొండలు టికెట్ తీసుకోవడానికి ఆఫీసెస్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకున్నాను. ఆన్లైన్లో తీసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి టికెట్. సో ఆన్లైన్లో అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారంట. అండ్ ఆఫ్లైన్ అయితే లైక్ డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటే 50 రూపీస్ తక్కువ పడుతుంది. సో ఈ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి భద్రాచలం టు పాపికొండలు బోర్డింగ్ పాయింట్కి 2 hours డ్రైవ్ ఉంటుంది, అరౌండ్ 70 kilometers అలా. సో ఈ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను 8 o'clockకి టికెట్ తీసుకున్నాను. 8:30కి పికప్ వ్యాన్ వచ్చింది. మనతో పాటు వేరే వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తారు ఇదే మినీ వ్యాన్లో, అరౌండ్ 8 members అలా. ఇది కొంచెం చిన్నగా ఉంది, బట్ పెద్ద వ్యాన్స్ కూడా ఉంటాయంట. సో ఎవరైనా ఫ్యామిలీస్తో ట్రావెల్ చేసే వాళ్ళకి అది కంఫర్టబుల్గా ఉంటుంది. ఎర్లీగా స్టార్ట్ అయితే మనం భద్రాచలంకి ఎర్లీగా రిటర్న్ అవ్వచ్చు. 8 AMకి కూడా పికప్ వ్యాన్స్ ఉంటాయంట. బట్ నేనైతే కొంచెం లేట్గా వెళ్ళాను. సో టెంపుల్ దర్శనం చేసుకొని నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం లేట్ అయింది. సో ఈ జర్నీ లాంగ్ ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, సీనరీస్ ఉంటాయి. సో కొంచెం సేపు తర్వాత లొకేషన్కి నియర్ బై మనకి సిగ్నల్స్ పోతాయి. దానికి ముందే మనకి ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకోవడానికి ఒక ప్లేస్లో ఆపుతారు. యూ కెన్ టేక్ ఆధార్ కార్డ్ జెరాక్స్ అండ్ ఆల్సో స్నాక్స్ ఏమైనా పిక్ చేసుకోవచ్చు అక్కడే. మనకి బోట్లో ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బట్ ఆకలి వేస్తుంది ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే స్నాక్స్ తీసుకుంటే బెటర్. సో నేనైతే లొకేషన్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ నుండి కొంచెం అక్కడ అన్ని వ్యాన్స్ నిలబెట్టారు చూసారా, అక్కడైతే అన్ని వెహికల్స్ ఉంటాయి. మనం అదే వ్యాన్స్లో తిరిగి వెళ్తాము ఈవినింగ్ అయితే. సో అక్కడ నుండి కాస్త నడుచుకుని వెళ్తే మనకి అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. సో ఇక్కడ నేను నడుస్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ రియలీ కన్ఫ్యూజ్ బికాజ్ నేను అలోన్గా వచ్చాను కదా. సో ఐఎమ్ జస్ట్ కొంచెం స్కేర్ ఉండే. సో నాకు కొంతమంది
కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళే వచ్చి మాట్లాడించారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మనం బోట్ ఎక్కక ముందే బ్రేక్‌ఫాస్ట్ అక్కడే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో, నేను బ్రేక్‌ఫాస్ట్ క్విక్‌గా చేసేద్దామని అక్కడికెళ్ళాను. ఉప్మా ఉండే అండ్ దానికి చట్నీ, ఇడ్లీ అండ్ టొమాటో చట్నీ గూడా ఉన్నింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే స్కిప్ చేయకండి. బికాజ్ మధ్యాహ్నం ఫుడ్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారో తెలవదు. సో, ఎండ ఉంటుంది కాబట్టి ఆకలేస్తుంది. సో, లైట్‌గా అయినా బ్రేక్‌ఫాస్ట్ చేసేయండి. సో, ఇక్కడైతే ఫుడ్ బాగుంది. నాట్ బ్యాడ్. హైజీన్ కూడా మంచిగానే మెయింటైన్ చేశారు. ఏపీ టూరిజం రన్ చేస్తుంది కాబట్టి బానే ప్రొవైడ్ చేశారు అన్నీ. నెక్స్ట్ అయితే ఇది గోదావరి బ్రిడ్జ్ అండ్ ఇక్కడ బోట్స్ అన్నీ నిలబెట్టున్నాయి కదా. డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఈ బోట్స్ని అయితే రన్ చేస్తారు. బట్ ఏపీ టూరిజం త్రూ మనం ఈ టికెట్స్ని అయితే బుక్ చేసుకుంటాము. సో, ఇక్కడ చూసారా క్రౌడ్ ఎంత ఉన్నారో. ఇక్కడ నుండి అయితే ఎంటర్ అనేది స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 2 hours పడుతుంది మనం పాపికొండలు రీచ్ అవ్వడానికి. బట్ ఇన్ బిట్వీన్ మనకి విలేజెస్ ఉంటాయి వేర్ పీపుల్ లివ్ వితౌట్ పవర్ అండ్ సిగ్నల్స్ అంట. నేను చాలా అంటే చాలా వండర్ అయ్యాను. ఎలా సర్వైవ్ అవుతారు? ఒక్కరోజే మనం ఫోన్ లేకోకుండా ఉండలేము. బట్ ట్రైబల్స్ హియర్ ఆర్ లివింగ్ వితౌట్ ఫోన్ అండ్ వాళ్ళకి కావాల్సిన నెసెసరీస్ ఏమైనా తెచ్చుకోవాలంటే అక్కడ చిన్న బోట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుండి వెళ్ళి తెచ్చుకుంటారంట. వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ అయినా అలాంటివి చిన్న మార్కెట్స్ పెడతారంట. సో, ఆ రోజులు మాత్రమే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చుకుంటారంట. ఇక్కడ చూసారా ఈ బోట్. సో, ఇలాంటివే చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు మేనేజ్ చేస్తారు బోట్స్. సో, ఏ బోట్లో ట్రావెల్ చేస్తున్నారో అందులోనే ట్రావెల్ చేయండి. చేంజ్ అయితే అవ్వకండి. బికాజ్ ఈవినింగ్ మనం ఏ బోట్లో అయితే ట్రావెల్ చేస్తుంటామో అండ్ వాళ్ళతోనే మనం రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. సో, ఇక్కడ చూసారా మొత్తం గ్రీనరీయే ఉంటుంది సరౌండింగ్స్ అన్నీ. సో, ఆ కొండల్లోనే మనకి ట్రైబల్స్ అయితే ఉంటారంట. సో, ఇక్కడే 3 విలేజెస్ ఉన్నట్టున్నాయి. సో, ఇక్కడ నుండి కనెక్షనే మనకి మారేడుమల్లికి కూడా ఈ బోట్స్ అయితే వెళ్తాయి. సో, మనం ప్యాకేజెస్ బుక్ చేసుకోవచ్చు. సో, ఇట్లాంటి జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో, మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఈ బోట్లో అయితే. సాంగ్స్ పెట్టుంటారు. సో, సెకండ్ డెక్లో కిందికి వెళ్తే మనకి ఏసీ హాల్ కూడా ఉంటుంది. అక్కడే లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తారంట మధ్యాహ్నం. మనం వెళ్ళి కూర్చోవచ్చు ఎండగా అనిపిస్తే. సో, మనకి ఫస్ట్ స్టాప్ అయితే ఒక శివలింగం ఉంటుంది. ఓల్డ్ టెంపుల్ అంట. అక్కడ స్టాప్ చేస్తారు బోట్ని. ఇక్కడైతే ట్రైబల్స్ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. మీకు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. మనీ క్యారీ చేయండి. బికాజ్ సిగ్నల్స్ అయితే పనిచేయవు. అస్సలు ఉండదు సిగ్నల్. మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళి అరౌండ్ 10 kilometers దాటిన తర్వాత సిగ్నల్స్ అయితే మళ్ళీ వస్తాయి మనకి. సో, ఇక్కడ ట్రైబల్స్ అయితే ఇలా పెట్టుకొని ఉంటారు. మనకి కావాలంటే ఫుల్ ఎండలు ఉండే వాటర్ మ్యాంగోస్ ఇలాంటివన్నీ కాదు పాపికొండలు వెళ్ళడానికని. బట్ నేను ఇక్కడి దాకా వచ్చాక వెళ్ళకుండా ఉండలేను. సో, అందుకే వెళ్ళాను. సో, నాకైతే నాట్ బ్యాడ్ అనిపించింది. బట్ ఎండలు ఎక్కువ ఉండే కాబట్టి హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో, మంచిగా వాటర్ తాగుతూ ఉండండి ఎండలకి వెళ్ళినప్పుడు. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఓల్డ్ శివ టెంపుల్. ఇక్కడే కాళ్ళు కడుక్కొని వాటర్ ఉంటాయి. సో, లోపలికి అయితే వెళ్ళొచ్చు. లోపల ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్. ఓల్డ్ శివలింగం ఉంటుంది. సైలెంట్గా ఉంటుంది. చాలా బాగుండింది టెంపుల్ అయితే. అండ్ మళ్ళీ రిటర్న్ బోట్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లంచ్లో చాలా ఆప్షన్స్ ఉండే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంది అండ్ లంచ్ కూడా బాగుంది. ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ తర్వాత మనం వెళ్తున్నాం పాపికొండలకి. అక్కడ నుండి ఒక 1/2 hour to 45 minutes పడుతుంది. దిస్ విల్ బీ ద లాస్ట్ డెస్టినేషన్ అండ్ అక్కడ నుండి అగైన్ విల్ బీ గోయింగ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్ వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. సో, ఇక్కడే మొత్తం పాపికొండలు ఎక్కడ దిగక్కర్లేదు. బోట్ నుండే మొత్తం చూపిస్తారు అండ్ కాస్త స్లోగా వెళ్తారు. అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. ఫుల్ గాలి ఉండే ఆ రోజైతే. చాలా బాగుండింది జర్నీ అయితే. మీరు జస్ట్ కూర్చొని సైలెంట్గా ఎంజాయ్ చేస్తే ఇట్ విల్ బీ రియలీ వర్త్ గోయింగ్ టు పాపికొండలు. చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ జర్నీగా ఉంటుంది. హైదరాబాద్ నుండి ఎవరైనా మంచి వీకెండ్ గేట్వే కోసం వెతుకుతుంటే దిస్ ప్లేస్ ఈజ్ మస్ట్ విజిట్ గైస్. బికాజ్ ఒక పీస్ఫుల్ అండ్ ఆల్సో ఒక రిఫ్రెషింగ్ ట్రిప్ లాగా ఉండిపోతుంది ఇదైతే మీకు. ఎస్పెషల్లీ మీ మదర్స్ని తీసుకెళ్ళండి. దే విల్ ఎంజాయ్ అ లాట్. నేనైతే మా అమ్మని తీసుకెళ్ళుంటే బాగుండే అని చెప్పి ఫీల్ అయ్యాను. బట్ మా మమ్మీ నేను ఆల్రెడీ అడిగాను, షీ డెంట్ కమ్. సో, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నేను సోలోగా వెళ్ళినా కూడా I felt it's a worthy trip. So, it's so good.
సో ఇది ఇక్కడ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. సో అగైన్ విల్ బీ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. ఇన్ బిట్వీన్ మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నా బోట్లో అయితే ఈ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన డాన్సర్ కూడా అంట. ఫుల్ ఎంటర్టైన్ చేశారు ఆయన, అండ్ వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా మంచిగా షూట్ చేశారు నావి. ఐ ఫెల్ట్ సో థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ ఇలా అయితే మీరు ఏమైనా కావాలంటే టిప్స్ ఇచ్చుకోవచ్చు వాళ్ళకి, బికాజ్ వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏదైనా ఉంటే వాళ్ళు బోట్లోనే ఉంటారంటే ఎప్పుడు. సో మీకు కావాల్సినంత మీరు ఇవ్వచ్చు వాళ్ళకి. ఇట్ విల్ బీ గుడ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ అస్ టు. సో ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుండే. సో ఇలా నేనైతే మంచిగా ఈ జర్నీ చూస్తున్నారు కదా, ఇవి మొత్తం పాపికొండలే. ఇక్కడైతే వీడియోస్ అండ్ ఫొటోస్ షూట్ చేసుకోవడానికి మంచి స్పాట్ అనమాట. మంచిగా వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తర్వాత కాసేపుకి మనకి ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నేను ఏమేమి చెప్పానో అలా స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ నాకు ఈ గర్ల్స్ గ్యాంగ్ అయితే పరిచయం అయ్యారు. వీళ్ళు నాకు బర్త్డే కూడా విష్ చేయించారు, ఇట్లా అనౌన్స్ చేయించారు. అక్కడ కూర్చున్నాడు కదా ఆయననే నేను చెప్పిన యాంకర్. ఇక్కడ మనకి బోట్లో ప్రతి ఒక్క బోట్లో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారనమాట. వేర్ దే విల్ బీ జస్ట్ గైడింగ్ అస్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అస్ అబౌట్ ఎవ్రీథింగ్, ఈ ప్లేసెస్ గురించి అండ్ హిస్టరీ గురించి, ఈ పాపికొండలు హిస్టరీ అనేది వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడైతే మేము డ్యాన్స్ చేసాము చాలా మంచిగా. తెలంగాణ పాటలన్నీ ప్లే చేశారనమాట, డీజే సాంగ్స్. ఈ అమ్మాయిలు కూడా తెలంగాణ అమ్మాయిలే. సో ఫుల్ అంటే ఫుల్ మాస్ ఉండే, మంచిగా ఎంజాయ్ చేశారు. ఈ అన్న అయితే అందరినీ నిల్చోండి, ఈ అమ్మాయికి బర్త్డే విష్ చేయండి అని అడుగుతున్నారు. సో ఐ ఫెల్ట్ సో గుడ్ అండ్ థ్యాంక్ యూ అన్న. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే మీరు నాకు నిజంగా చాలా హెల్ప్ చేశారు వీడియోస్ అండ్ ఫొటోస్ తీయడంలో. అండ్ ఆల్సో మీరు చాలా మంచి ఎంటర్టైనర్ అన్న. నిజంగా మంచిగా ఎంటర్టైన్ చేశారు. ఐ డోంట్ రిమెంబర్ ద బోట్ నేమ్ విచ్ హీ విల్ బీ దేర్, బట్ ఈ అన్న ఉండే బోట్కి వెళ్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనమాట మనకి. సో ఇలా అయితే అయింది ఈ జర్నీ. సో ఇలా మనకి రిటర్న్కి వెళ్తున్నప్పుడంతా పిల్లలతో అండ్ పెద్దవాళ్ళతో కూడా ఎంటర్టైన్మెంట్ చేపిస్తారు. సో మనమైతే మళ్ళీ రిటర్న్ రీచ్ అయిపోయాము. ఇక్కడ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు, బూందీ మిక్చర్. సో మనం ఏ కార్లో వచ్చామో అదే కార్లో భద్రాచలంకి అయితే రిటర్న్ వచ్చేసాం. నేను వచ్చే లోపల నా ఫ్రెండ్ కేక్ పంపించింది. సో థ్యాంక్స్ అ లాట్ లీలా. నేను అసలు ఈ ఇయర్ బర్త్డేనే చేసుకోవద్దు అనుకున్నాను, ఐ మీన్ కేక్ కట్ చేయొద్దు అనుకున్నాను. బట్ ఆంటీ, అంకుల్ అండ్ థ్యాంక్ యూ లీలా. తను లేకపోయినా కూడా నా కోసం కేక్ పంపించింది. I love you and I'm so lucky to have such people in my life. That's all about my Bhadrachalam to Papikondalu trip and also my Bhadrachalam trip, guys. And my heart is full with so much love and memories. Hope you like this video. So finally నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు ముందు ఇస్తాను అండ్ ఆల్సో మంచి ట్రావెల్ వీడియోస్ అండ్ కంటెంట్ వస్తుంది. Please stay tuned, guys. Bye bye.